హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు మరో డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అనేది మీ ముందు తీసుకురావడం జరిగిందండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి రాంపల్లిలో ఉంటుందండి. మనకి ఇది వచ్చేసి నాగారం మున్సిపాలిటీలో ఉంటుంది. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి ఈస్ట్ సౌత్లో కన్స్ట్రక్షన్ చేశారండి. టోటల్గా చూసుకున్నట్టయితే 167 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇక్కడ మన రాంపల్లి మెయిన్ రోడ్ చూసుకున్నట్టయితే జస్ట్ మనకు ఒక 1 కిలోమీటర్ రేడియస్లోనే ఉంటుందండి. నంబర్ ఆఫ్ ది పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్ అన్నీ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయండి. మనకి ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు ట్రాన్స్పోర్టేషన్కి వచ్చేసి. గట్కేసర్ని చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ జస్ట్ మనకు ఒక 3 కిలోమీటర్స్ ఉంటుందండి. అలాగే మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ చూసుకున్నట్టయితే జస్ట్ మనకు ఒక 4 కిలోమీటర్స్ ఉంటుందండి. అలాగే ఇక్కడ దగ్గర నుంచి స్కూల్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇవన్నీ కూడా మనకి దగ్గర ఉంటాయండి. ఇవన్నీ కూడా డీటెయిల్స్ తెలుసుకున్న ముందు ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ చూసినారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అనేది కూడా ఇంకా కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అదే ఫ్రెండ్స్, ఎవరైనా మీ ఒక ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ కనబడుతుందండి. నా నంబర్కి కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం హౌస్ యొక్క ఎలివేషన్ అండ్ ఫేజింగ్ కూడా చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి రోడ్ చూసుకుందామండి. ముందుకు వచ్చేసి ఇది వచ్చేసి మనకి 30 ఫీట్ ఉంటుందండి. అలాగే మన సౌత్ సైడ్ ఉన్నటువంటి రోడ్ చూసుకున్నట్టయితే మనకి 40 ఫీట్ ఉంటుంది. అలాగే మనం ఇంటి యొక్క డైమెన్షన్ కూడా చూసుకున్నామండి. మనకి ఫేజింగ్ వచ్చేసి 30 ఉంటుందండి. డెప్త్ వచ్చేసి మనకి 50 ఉంటుందండి. అలాగే ఇంటి యొక్క ఎలివేషన్ వర్క్ కూడా చూసుకోవచ్చు అండి. మంచి గ్రాండ్ లుక్ అన్నది కూడా రావడం జరిగిందండి. కన్స్ట్రక్షన్ పరంగా అయితే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. ఇది వచ్చేసి మనకి 1400 SFTలు వస్తుందండి. 167 గజాలు. ఈస్ట్ సౌత్ కార్నర్ అండి. వెంటిలేషన్ పరంగా కూడా హౌస్ వచ్చేసి చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియా కూడా చూసుకున్నామండి. ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియా కూడా చూసుకోవచ్చు అండి. ఇందులో అయితే మనకు ఒక కార్ అయితే ఈజీ వస్తుంది. అలాగే మనకు ఒక 2 బైక్స్ కూడా ఈజీగా పార్కింగ్ చేసుకోవచ్చు. అలాగే సీలింగ్ చూసుకున్నట్టయితే మనకి WPVC సీలింగ్ అండి. సీలింగ్ కూడా చూసుకోవచ్చు అండి. మనకి బ్రహ్మాండమైనటువంటి డిజైన్ అనేది కూడా ఎంచుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది మనకి ఈ ఫేజింగ్ కూడా ఎక్కువ వచ్చింది కాబట్టి స్టెప్స్ యొక్క ల్యాండింగ్ కూడా చూసుకోవచ్చు అండి. చాలా బాగా రావడం జరిగింది. అలాగే గేట్ యొక్క దిమ్మలు కూడా చూసుకోవచ్చు అండి. టోటల్ కూడా మనకి గ్రానైట్ అనేది వాడడం జరిగిందండి. మంచి స్మూత్ ఫినిషింగ్ అన్న కూడా రావడం జరిగింది. అలాగే మనకి పిల్లర్ కొను ప్రహరీ గోడ కూడా మధ్యలో గ్యాప్ ఇచ్చిందండి వాస్తు ప్రకారంగా. అలాగే ఇక్కడ ఈశాన్యంలో చూసుకున్నట్టయితే బోర్, ఇక్కడ మనకి పిల్లర్ కొను ప్రహరీ గోడ కూడా మధ్యలో గ్యాప్ ఇచ్చారండి వాస్తు ప్రకారంగా. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే సంపు, ఉత్తరం వైపు గల్లీ చూసుకోవచ్చండి. ఇది వచ్చేసి మనకి 3 ఫీట్ ఉంటుంది. వాయుంలో చూసుకున్నట్టయితే ఒక చిన్న వాషింగ్ ఏరియా కూడా రావడం జరిగిందండి. వెస్ట్ సైడ్ గల్లీ చూసుకున్నట్టయితే 1 ఫీట్ ఉంటుంది. అలాగే సౌత్ సైడ్ ఉన్నటువంటి గల్లీ కూడా చూసుకున్నట్టయితే 1 ఫీట్ ఉంటుందండి. స్టెప్స్ కింద చూసుకున్నట్టయితే మనకు ఒక వాషింగ్ ఏరియా కూడా రావడం జరిగింది. ఒకసారి చూసుకోవచ్చండి. వాషింగ్ ఏరియాలో కూడా మనకి టైల్స్ అనేది కూడా వేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇక్కడ పార్కింగ్ ఏరియాలో ఉన్నట్టు వాళ్ళు కూడా చూసుకుందామండి. మంచి టైల్స్ అనేది కూడా వేయడం జరిగింది. కన్స్ట్రక్షన్లో అయితే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. మెటీరియల్స్ గురించి ఇవన్నీ కూడా డిస్కషన్ చేసుకుందామండి. అలాగే సింహద్వారం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి తూర్పు ఈశాన్యంలో ఉంటుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం రండి. ఇది వచ్చేసి మనకి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి అండి, ఇందులో మీరు ఎవరికి ఎలాంటి కమిషన్ అనేది కూడా పే చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మనం హాల్లోకి వచ్చామండి. హాల్ కూడా చూసుకోవచ్చండి. మనకి మంచి విశాలంగా రావడం జరిగింది. ఇటువైపు కూడా సోఫా సెట్ వేసుకున్నా కూడా ఫ్రెండ్స్ మనకి వాకింగ్ స్పేస్ కూడా చాలా ఉంటుంది. మన ఫ్లోరింగ్ చూసుకున్నట్టయితే మనకి వైట్ మార్బుల్ అనేది వాడడం జరిగిందండి. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాం. ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో చూసుకున్నట్టయితే మనకి వెంటిలేషన్ పరంగా ఒక విండో. ఇప్పుడు మనం వచ్చినటువంటి సింహోత్తరం కూడా చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి తూర్పు ఈశాన్యంలో ఉంటుంది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి టీవీ యూనిట్ కూడా చూసుకోవచ్చండి. మనకి చాలా పెద్దగా రావడం జరిగిందండి. మనకు ఒక బిగ్ సైజ్ టీవీ కూడా మనము ప్లేస్ చేసుకోవచ్చండి. అలాగే ఇప్పుడు మనం హాల్ కూడా చూసుకున్నాం కదా. ఇప్పుడు మనం వచ్చేసి డైనింగ్ ఏరియా కూడా చూసుకున్నామండి. మధ్యలో మనకి ఒక ఆర్చ్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు మనం డైనింగ్ ఏరియా కూడా చూసుకున్నట్టయితే ఇందులో మనకి ఒక 6 సీటర్ డైనింగ్ టేబుల్ అయితే ఈజీ వస్తుందండి. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాం. అలాగే ఇటు దక్షిణ వైపు చూసుకున్నట్టయితే విండో. ఈ విండోస్ కూడా చూసుకున్నట్టయితే మనకి యూపీవీసీ విండోస్ అండి. మనకి స్లైడింగ్ విండోస్ వస్తాయి. అలాగే మనకి మస్కిటో మెష్తో పాటు మనకి విండోకి గ్లాస్ కూడా రావడం జరుగుతుందండి. అవుట్ సైడ్ వాల్స్ అన్ని కూడా చూసుకున్నా కూడా మనకి 9 ఇంచెస్ వాల్స్ అండి చూసుకోవచ్చు. ఈ అవుట్ సైడ్ 9 ఇంచెస్ వాల్ రావడం వల్ల మనకి ఏంటంటే వర్షాలు పడ్డా కూడా మనకి ఇంట్లోకి చెమ్మన్నది కూడా రాదండి. అలాగే మనం ఇటువైపు చూసుకున్నట్టయితే డైనింగ్ ఏరియా కదండి. ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్ వాష్ గురించి కూడా ప్రొవిజన్ అనేది కూడా కేటాయించడం జరిగింది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే క్రాకరీ యూనిట్. ఇప్పుడు మనము ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ చూసుకున్న ముందు ఒకసారి పూజా గది కూడా చూసుకుందామండి. పూజా గదిలో టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. కంఫర్టబుల్గానే అయితే ఇద్దరైతే కూర్చొని పూజ చేసుకోవచ్చు అండి. ముందు కూడా మనకి స్పేస్ ఉంది కాబట్టి పూజా గది ముందు కూడా కూర్చొని ఏమన్నా పూజలు కానీ ఇవన్నీ కూడా చేసుకున్నది వీలుగా ఉంది. ఇప్పుడు మనం ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్. ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా రావడం జరిగింది కాబట్టి ఇక్కడ మనకి ఎక్స్టెన్షన్ ప్లాట్ఫామ్ అనేది కూడా రావడం జరిగిందండి. అలాగే ఇటువైపు ఉన్నటువంటి సెల్ఫ్స్ అండ్ సజ్జా కూడా చూసుకోవచ్చు. అలాగే కిచెన్లో ఉన్నటువంటి టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకుందామండి. మంచి టైల్స్ అనేది కూడా వేయడం జరిగిందండి. పర్సనల్ కూడా విజిట్ చేసి చూడండి. హౌస్ వచ్చేసి చాలా బాగుంటుంది. అలాగే కిచెన్ ప్లాట్ఫామ్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి గ్రానైట్ అనేది వేయడం జరిగిందండి. యూ షేప్లో ఉంటుంది. కిచెన్ కూడా చూసుకోవచ్చండి. మనకి మంచిగా స్పేషియస్గా రావడం జరిగిందండి. కంఫర్టబుల్గా అయితే ఒక 3-4 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో ఉన్నటువంటి సీలింగ్ కూడా చూసుకుందామండి.
తూర్పు ఆగ్నేయంలో చూసుకున్నట్టయితే మనకి వెంటిలేషన్ పరంగా ఒక విండో, అలాగే మేడ్ కానీ వీళ్ళని మనం పెట్టుకున్నట్టయితే మనకి ఇక్కడ యాక్సెస్ కూడా వచ్చిందండి. ఇది వచ్చేసి మనకి తూర్పు ఆగ్నేయంలో ఉంటుంది. ఇటువైపు వాషింగ్ ఏరియా వైపు వెళ్ళేందుకు కూడా మనకి డోర్ అన్నది కూడా రావడం జరిగిందండి. ఇప్పుడు మనం హాల్, డైనింగ్ ఏరియా అండ్ కిచెన్, పూజ గది కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చామండి. ఇందులో చూసుకున్నట్టయితే మనకి 5/6 మంచం అయితే ఈజీగా వచ్చేస్తుందండి. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాం. వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఇక్కడ దక్షిణ నైరుతిలో మనకు ఒక పెద్ద సైజులో విండో అనేది కూడా రావడం జరిగిందండి. మనకి హౌస్ వచ్చేసి మనకి ఈస్ట్ సౌత్ కార్నర్ కాబట్టి మనకి సౌత్ సైడ్ నుంచి కూడా చూసుకున్నట్టయితే ఒక మంచి వెంటిలేషన్ అనేది కూడా రావడం జరుగుతుందండి. సౌత్ సైడ్ రోడ్ చూసుకున్నట్టయితే మనకి 40 ఫీట్ ఉంటుంది. ఈస్ట్ సైడ్ రోడ్ చూసుకున్నట్టయితే మనకి 30 ఫీట్ ఉంటుందండి. ఈ లేఅవుట్కి ఎంట్రన్స్ రోడ్ వచ్చేసి మనకి 50 ఫీట్ రోడ్ ఉంటుందండి. అలాగే ఇక్కడ చూసుకోవచ్చండి మనకి సెల్ఫ్స్ అండ్ సజ్జ కూడా రావడం జరిగిందండి. అలాగే మనకి ఏసీ పాయింట్ కూడా కేటాయించడం జరిగింది. అలాగే మనం ఇందులో కన్స్ట్రక్షన్ క్వాలిటీ గురించి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కరీంనగర్ ఇటుక వాడడం జరిగిందండి. టోటల్ కూడా చూసుకున్నట్టయితే మనకి శాండ్తో కన్స్ట్రక్షన్ చేస్తారండి. జస్ట్ మనకి ఫ్లోరింగ్ కింద మాత్రం మనకి డస్ట్ అనేది వాడడం జరిగిందండి. కన్స్ట్రక్షన్లో కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదండి. వైరింగ్ చూసుకున్నట్టయితే మనకి ఫినోలెక్స్ ఇలాంటి బ్రాండ్ అనేది కూడా వాడడం జరిగిందండి. పైప్ లైన్స్ చూసుకున్నట్టయితే మనకి సుధాకర్ పైప్ లైన్స్. అలాగే ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. మంచిగా స్పేషియస్గా రావడం జరిగిందండి. ఒకసారి చూసుకుందాము. యాంటీ స్కిట్ టైల్స్ అనేది కూడా వేయడం జరిగిందండి. ఇప్పుడు ఓవరాల్గా మనం మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదా. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్న ముందు ఇక్కడ ఒక మనకి కామన్ వాష్రూమ్ అనేది కూడా రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి ఇండియన్ స్టైల్ ఉంటుంది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. పైన ఒకసారి రూఫ్ కూడా చూసుకుందామండి. మనకి WPVC సీలింగ్ అనేది కూడా వేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనం వాయువులో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుందామండి. ఇందులో కూడా మనకి డబల్ కాట్ మంచం వేసుకున్న కూడా ఫ్రెండ్స్ ఇంకా చాలా స్పేస్ కూడా ఉంటుంది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి సెల్స్, ఇంటీరియర్ వర్క్ చేయించుకుంటే మనం వార్డ్రోబ్స్ ఇవన్నీ కూడా చేయించుకున్నట్టయితే ఫ్రెండ్స్ హౌస్ వచ్చేసి ఇంకా చాలా గ్రాండ్ లుక్ అనేది రావడం జరుగుతుందండి. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే కనుక ఉత్తర వాయువులో మనకు ఒక విండో. ఈ విండోస్ అని కూడా చెప్పుకున్నాం కదండి, UPVC విండోస్. అలాగే ఇప్పుడు మనం ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి వెస్ట్రన్ స్టైల్లో రావడం జరుగుతుంది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. ఇందులో కూడా మనకి సీలింగ్ అన్నది కూడా వేయడం జరిగిందండి. అలాగే ఇప్పుడు మనం హౌస్ మొత్తం కూడా చూసుకున్నాం కదండి. ఒకవేళ మీ చాయిసెస్ తోటనే ఏమైనా కలర్స్ కావాలన్నా కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. టోటల్గానైతే ఇప్పుడు మనకి వైట్ పెయింట్ అన్నది కూడా వేయడం జరిగింది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాం. ఇటువైపు చూసుకున్నట్టయితే లో రూఫ్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హౌస్ యొక్క కన్స్ట్రక్షన్ క్వాలిటీ గురించి కానీ మనము రూమ్ వైజ్గా కూడా అన్ని కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు టెరెస్ పైకి వెళ్ళి సరౌండింగ్ డెవలప్మెంట్ అండ్ ప్రైస్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టెరెస్ పైకి వచ్చామండి. ఫ్లోరింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. జస్ట్ మనకి ట్యాప్స్ అండ్ ట్యాంక్ మాత్రం ఫిట్టింగ్ బ్యాలెన్స్ ఉందండి. అది కూడా త్వరలోనే కంప్లీట్ చేయడం జరుగుతుంది. మళ్ళొకసారి కూడా ఇంటి యొక్క డైమెన్షన్ కూడా చూసుకుందామండి. మనకి ఫేజింగ్ వచ్చేసి 30 ఉంటుందండి. డెప్త్ వచ్చేసి మనకి 50 ఉంటుంది. కాబట్టి మనకి చూసుకోవచ్చండి స్లాబ్ అన్నది కూడా మనకి చాలా విశాలంగా కనబడుతుందండి. 165 గజాలలో నిర్మించినటువంటి హౌస్ అండి. ఇది వచ్చేసి కన్స్ట్రక్షన్ పరంగా కానీ క్వాలిటీ పరంగా కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదండి. అలాగే వాస్తు ప్రకారంగా చూసుకున్నా కూడా ఇల్లు వచ్చేసి చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది. అలాగే సరౌండింగ్లో ఉన్నటువంటి హౌసెస్ కూడా చూసుకోవచ్చండి. కంప్లీట్ ఇండ్ల మధ్యలో ఉంటుందండి. మనకి ఎలాంటి ప్రాబ్లం కూడా లేదండి సెక్యూరిటీ పరంగా కానీ. అలాగే మనకి ట్రాన్స్పోర్టేషన్ కూడా చూసుకున్నట్టయితే మనకి రాంపల్లి మెయిన్ రోడ్ చూసుకున్నట్టయితే జస్ట్ మనకు ఒక 1 కిలోమీటర్ ఉంటుందండి. మనకి బస్సెస్ ఫెసిలిటీ చూసుకున్నట్టయితే కనుక ఈచ్ 10 మినిట్స్ కూడా మనకి బస్ ఫెసిలిటీ అనేది కూడా అవైలబుల్ ఉంది. ఈసీఎల్ నుంచి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ వచ్చేసి జస్ట్ ఒక మనకి 16 to 17 మినిట్స్ డ్రైవ్ లైన్ ఉంటుంది. చెర్లపల్లి రైల్వే స్టేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే జస్ట్ మనకు ఒక 10 మినిట్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే గట్కేసర్ చూసుకున్నా కూడా ఫ్రెండ్స్ మనకు ఒక 7 to 8 మినిట్స్ వరకు మనకి గట్కేసర్ కూడా వెళ్ళిపోవచ్చు అండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కీసర ఓఆర్ ఎగ్జిట్ కును ఇటు మనకి గట్కేసర ఎగ్జిట్ కూడా ఈ ప్రాపర్టీ వచ్చేసి దగ్గరలోనే ఉంటుందండి. అలాగే ఇక్కడ దగ్గర నుంచి చూసుకున్నట్టయితే మనకి స్కూల్స్ వచ్చేసి రికిల్ఫోర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ కానీ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కానీ, అలాగే రాక్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్, అలాగే జూబ్లీ పబ్లిక్ స్కూల్ ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ జస్ట్ మనకు ఒక 1 to 3 కిలోమీటర్ రేడియస్ లోనే ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే మనకి షాపింగ్ కాంప్లెక్స్ వచ్చేసి కేవలం మనకి 1 to 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే మనకి జూడియో కానీ, రిలయన్స్ మార్ట్ కానీ ఇవన్నీ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయండి. ఇప్పుడు మనం ఇంటి యొక్క ప్రైస్ కూడా చూసుకుందామండి. మనకి 88 lakhs చెప్తున్నారండి. 167 గజాలు 88 లక్షలు. ఇంకా కూడా తగ్గించడం జరుగుతుందండి. ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదండి, నెగోషియబుల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. స్క్రీన్ పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నానండి. ఇందులో మీరు ఎవరికి ఎలాంటి కమిషన్ అనేది కూడా పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఒక 10 to 15% కట్టుకోగలిగితే మీకు 85 to 90% వరకు కూడా మీకు లోన్ అన్నది కూడా రావడం జరుగుతుంది మీ యొక్క ఎలిజిబిలిటీని బట్టి. అలాగే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీకి మీరు రావాలనుకున్నట్టయితే డిస్ప్లేలో కనబడుతున్న ఓనర్ నెంబర్కి ఫోన్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్తో పాటు మీకు దగ్గర ఉండి కూడా ప్రాపర్టీ అనేది కూడా చూపించడం జరుగుతుంది. కన్స్ట్రక్షన్ పరంగానైతే హౌస్ వచ్చేసి చాలా బాగుందండి. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అనేవి ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్కి అందించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.